హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ ఫ్యాషన్ జోన్. ఈ రోజు మీకు చూపిస్తున్న ఈ డిజైన్ ఇది వచ్చేసి పర్సనల్ బ్లౌజ్. దీన్ని ఈ విధంగా అయితే నేను క్రియేట్ చేసుకున్నాను. యాక్చువల్గా ఈ బర్డ్స్ డిజైన్ అనేది కొంచెం చిన్న మెడ ఉండి ఈ డిజైన్ అనేది వచ్చింది. కాకపోతే నేను కొంచెం పర్టికులర్గా అట్లా కాకుండా మనకి వీపు చిన్నదిగా ఉండాలి కదా, ఈ కాన్సెప్ట్లో డిజైన్ చేయించుకొని ఇది కొంచెం క్రాస్ పెట్టించుకొని డిజైన్ కట్ అవ్వకుండా, ఒకవేళ కొంచెం కట్ అయినా కూడా ఈ పార్ట్ అయితే ఒకరోజు పోతుంది. ఈ విధంగా అయితే చేసుకొని ఈ నెక్ కూడా ప్లెయిన్గా ఉండకుండా ఇంకో డిజైన్ అనేది మిక్స్ చేసుకొని ఈ విధంగా వన్ సైడ్ డిజైన్ లాగైతే కన్వర్ట్ చేసుకున్నాను. నేను పర్సనల్గా వేసుకున్నాను. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ కూడా ప్రిన్స్ కట్ ప్యాటర్న్లో కుట్టించుకుంటాను కాబట్టి ఇట్లా అయితే డిజైన్ చేస్తాను. ఇదే బర్డ్స్ డిజైన్ హ్యాండ్ కూడా ఇది బార్డర్ ఇచ్చేసి ఇట్లాగైతే వేసాను. మీకు అది కూడా చూపిస్తున్నాను చూడండి. ఈ డిజైన్ పర్టికులర్గా వేయడానికి రీజన్ అన్నీ కూడా మీకు ఫుల్గా వీడియో ఎండింగ్ వరకు చూడండి, క్లారిటీగా అర్థమవుతుంది. టోటల్గా అయితే ఇది డిజైన్. దీని 2 హ్యాండ్స్కి ఒకటి వచ్చేసి ఈ డైరెక్షన్, ఒకటి వచ్చేసి ఆ డైరెక్షన్కి ఉండేటట్టు ఇట్లాగ వేసుకుంటే మనం వేసుకున్నప్పుడు నీట్గా అయితే ఉంటుంది. డిజైన్ అయితే ఇది ఇట్లాగైతే డిజైన్ చేసుకున్నాను. దీనికి కొంచెం అవుట్పుట్ అనేది మగ్గం చేయిస్తున్నాను. అది కంప్లీట్ అయినాక లుక్ ఎట్లా ఉందనేది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇందాక మీకు అవుట్లైన్ అనేది మగ్గం లేకుండా చెప్తాను. ఇప్పుడు ఇదంతా మగ్గం వరకు మొత్తం కూడా కట్ పిట్స్ వాటితో హైలైట్ చేశారు డిజైన్. మీరు చెక్ చేసినట్లయితే చూడండి, మొత్తం కట్ పీస్ తో అట్లా హైలైట్ అయిపోయింది. ఇవన్నీ కూడా బుడ్డి కూడా మగ్గంలోనే ఇచ్చేసారు. ఈ విధంగా చేసేసి నెక్ వర్క్ ఇట్లా చేసాము. బంచ్ కి వచ్చేసరికి చూడండి, మొత్తం కూడా ఇక్కడ కూడా కట్ పీస్ తో అయితే హైలైట్ అయిపోయింది. డిజైన్ అంతా కూడా చాలా హెవీగా వచ్చేసింది కదా. ఫ్లవర్స్ కి, లీవ్స్ కి అసలు మొత్తం కూడా ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ అని మాట్లాడకుండా డిఫరెంట్ గా ఇక్కడ మీరు ఇది చెక్ చేసినట్లయితే ఇట్లా జస్ట్ హ్యాంగ్ అవుతా ఇట్లా డిఫరెంట్ గా అయితే మేక్ చేసాను. ఈ డిజైన్ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మీకు అవుట్ లైన్ లో ఫిల్మ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ దానిపైన అనేది స్టిచ్ అయితే వచ్చింది. డిఫరెంట్ గా ఉంది డిజైన్ అయితే. నేను పర్టికులర్ గా ఇట్లాగైతే మేక్ చేసుకున్నాను. నేను టోటల్ గా మగ్గం లుక్ అయితే ఇది కంప్లీట్ అయినాక దీని స్టిచ్చింగ్ అయినా కూడా లుక్ అనేది చూపిస్తాను మీకు. ఫ్రంట్ నెక్ కూడా ఇంకా యాజ్ యూజువల్ అదే విధంగా హైలైట్ అనేది చేసేసారు. హ్యాండ్స్ వచ్చేసి ఇంకొంచెం డిఫరెంట్ గా అయితే వచ్చింది. మరీ సింపుల్ గా ప్లెయిన్ గా ఉంచకుండా ఇట్లా లైన్స్ లాగా డిజైన్ చేయొచ్చి ఈ మాత్రం మూవబుల్ గా ఇచ్చేసాము, డిఫరెంట్ గా ఉంటుందని. ఈ ఫ్లవర్ అంతా కూడా ఇట్లా హైలైట్ చేసేసి టోటల్ గా లుక్ అయితే ఇట్లా వచ్చేసింది. చూడండి ఫ్రెండ్స్, హ్యాండ్ మాత్రం కొంచెం డిఫరెంట్ గా ఎంత హెవీగా అయితే వచ్చింది. ఇప్పుడు వర్క్ మగ్గం వర్క్ అయినా చూసారు కదా, ఇప్పుడు మొత్తం స్టిచ్చింగ్ అయినా కూడా మీకు ఒకసారి చూపిస్తాం ఫ్రెండ్స్. నేను బై చేసిన డిజైన్ అయితే ఇది ఫ్రెండ్స్. ఫోటో అయితే ఎట్లా ఉంది, ఇట్లా ఉంది. మీరు ఇక్కడ ఫోటోలో చూసినట్లయితే వీపు చూసారా, బ్లౌజ్ బ్యాక్ నెక్ డౌన్ పార్ట్ ఎంత బ్రాడ్ గా ఉందో. మనం అంత బ్రాడ్ వేయలేం కాబట్టి డిజైన్ నేను ఏ విధంగా మార్చాను ఇది ఫ్రెండ్స్. నేను యూస్ చేసిన డిజైన్ అయితే ఇది. మీకు ఫోటో యాడ్ చేస్తాం కాబట్టి మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఆ ఫోటో అనేది మీరు చూసినట్లయితే యాక్చువల్ గా ఇచ్చిన డిజైన్ అయితే ఇది. మనకి ఇది ఒక్కటే ఇచ్చారు. ఫ్రంట్ నెక్ అనేది నార్మల్. హ్యాండ్కి వచ్చేసరికి ఇట్లాగా ఇచ్చున్నారు, ఓన్లీ ఫ్లవర్స్ ఇచ్చున్నారు. ఈ 2 బుటీస్ ఈ మాత్రం నేను మేక్ చేయించుకున్నాను. అంటే ఎట్లాగా అనేది కూడా మీకు క్లారిటీ చెప్తాను. అంటే ఇది కూడా ఒక నెక్ ఇచ్చారు. బట్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ బ్రాడ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అంటే మన బ్లౌజ్ లెంత్ అనుకోండి ఒక 15 అట్లా ఉంటుంది. ఈ వీప్ అనేది 4 ఇంచెస్ అట్లా ఉంటుంది. కానీ ఈ డిజైన్ లోనే ఈ బ్రాడ్నెస్ అనేది చాలా ఎక్కువగా ఇచ్చారు. బట్ మనమైతే అట్లా ఇప్పుడు రీసెంట్ గా అయితే ఇట్లా వేయట్లేదు కాబట్టి ఈ లెంత్ అనేది చాలా తక్కువగా ఉండాలి. కాబట్టి నేను సాఫ్ట్వేర్ లో ఇది వచ్చేసి డీప్ నెక్ పెట్టి చేసుకొని ఈ డిజైన్ ని క్రాస్, ఈ స్ట్రైట్ గా ఉంది కదా, మీరు ఇక్కడ చెక్ చేస్తే అర్థమవుద్ది. ఇట్లా స్ట్రైట్ గా ఉంది కదా, దాన్ని నేను ఇట్లా కొంచెం క్రాస్ కి రొటేట్ చేయించుకున్నాను. ఈ రొటేట్ చేయించుకోవడము ఈ లెంత్ కూడా నా బ్లౌజ్ కి తగిన విధంగా అయితే నేను సెట్ చేయించుకున్నాను. ఫ్రంట్ నెక్ నార్మల్ యాజ్ యూజువల్ ఇంకా అదే ఇచ్చేసుకున్నాను. హ్యాండ్ కూడా ఇది ఇచ్చాను. నెక్ లైన్ కూడా ఇది జస్ట్ ప్లెయిన్ నెక్ లైన్ వచ్చింది. దీనికి నేను అడిషనల్ గా మీరు బ్లౌజ్ చూపించాను కదా, కట్ వర్క్ డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకొని ఆ డిజైన్ నేను రొటేట్ చేసుకొని దీంట్లో మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకొని వేసుకున్నాను. అది ఎలాగా ఏందనేది కూడా మీకు అర్థమై ఉంటుంది. ఇది స్టార్టింగ్ మనకి నెక్ లైన్ కుడుతుంది కదా, ఆ లైన్ ఒక్కటే కుట్టించాను. ఈ ఫిల్లింగ్ స్టిచ్ అనేది స్కిప్ చేసుకున్నాను. ఈ డిజైన్ అనేది కంప్లీట్ చేసుకున్నాక ఇది మీకు ఇది కొంచెం చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ మనకి
ఈ నెక్ లైన్ కుట్టింది కదా ఫ్రెండ్స్, ఈ నెక్ లైన్ కుట్టప్పుడు ఈ సెంటర్ అనేది చూసుకొని ఫస్ట్ ఈ నెక్ లైన్ జస్ట్ ఈ డాట్ లైన్ అనేది స్టిచ్ చేసుకున్నాను. తర్వాత అవుట్ అండ్ ఫిల్లింగ్ అనేది నేను చేసుకోకుండా ఈ డిజైన్ అనేది కంప్లీట్ చేసేసుకున్నాను. కంప్లీట్ చేసుకున్నాక నేను వేసుకోవాలనుకున్న డిజైన్ అనేది ఇక్కడ చూసుకొని ఆ డిజైన్ ఇక్కడ మిక్సింగ్ ఇచ్చుకొని ఇక్కడ నుండి మామూలుగా ఒకసారి జస్ట్ అవుట్ చెక్ చేసుకున్నాను, ఎక్కడైనా డిస్టర్బెన్స్ వస్తుందా లేదా అని చూసుకొని, లేని దగ్గర ఒకవేళ ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా కొంచెం నెక్ అనేది ఇటుకు జరుపుకున్నామంటే ఇక్కడ డిజైన్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా వచ్చేస్తుంది. ఆ విధంగా చేసుకొని డిజైన్ అయితే నేను ఇంకో డిజైన్ అయితే మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకొని కంప్లీట్ చేసుకున్నాను. టోటల్గా డిజైన్లో నేను చేసిన మార్పులు అయితే ఇది. నెక్ లైన్ మార్క్ చేసుకున్నాను, ఈ డిజైన్ స్ట్రైట్గా ఉన్నదాన్ని క్రాస్గా రొటేట్ చేసుకున్నాను, హ్యాండ్ కూడా ఈ డిజైన్ వేసాను, నెక్ లైన్ మార్చుకొని నెక్ లైన్ వేయడము, మగ్గం చేయించాను. డిజైన్ మాత్రం చాలా బాగుంది. మీకు ఒక్కసారి కలర్స్ కూడా మీకు డీటెయిల్స్ ఇస్తాను చూడండి. దీంట్లో కలర్స్ చూడండి ఎన్ని ఉన్నాయో. ప్యారెట్ కాబట్టి కలర్స్ ఛాన్స్ అనేది ఎక్కువగానే ఉన్నాయి నాకు. టోటల్గా 16 కలర్స్ అయితే ఛాన్స్ వచ్చింది. నేను నా శారీకి తగిన విధంగా అయితే చేసుకున్నాను. బట్ అసలు ఈ డిజైన్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అనేది ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇదిగోండి ఫ్రెండ్స్, మీకు చూపించిన డిజైన్ వేసిన బ్లౌజ్ అయితే శారీ అయితే ఇది. ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకోవడం రీజన్ అనేది మీరు ఈ బార్డర్ చూసినట్లయితే మీకు అర్థమైపోయి ఉంటుంది. బార్డర్లో ఈ విధంగా ప్యారెట్ డిజైన్స్ రావడం వల్ల ఆ ప్యారెట్ డిజైన్ అనేది లేటెస్ట్గా రిలీజ్ అయింది. ఆ డిజైన్ని నాకు నచ్చిన విధంగా డీప్ నెక్లో మిక్సింగ్ మ్యాచ్ చేసుకొని కంప్యూటర్ వర్క్ చేసి దానికి మగ్గం వర్క్ అయితే చేయించాను. ఈ శారీ కూడా ఆన్లైన్లో పర్చేస్ చేసింది నేను. ఒక్కసారి మీకు శారీ చూపిస్తాను. శారీ మొత్తం ఇట్లాగైతే వస్తుంది, చెక్స్ లాగా వచ్చేసి బార్డర్ అనేది డబల్ బార్డర్ కాన్సెప్ట్ లో వచ్చేసి మధ్యలో ఈ ప్రింట్ అనేది వచ్చేసింది. ఇదైతే పొయ్యే ప్రింట్ అయితే కాదు, డిజైన్ మాత్రం చాలా బాగుంది. పళ్ళు కూడా చూసుకున్నట్లయితే రిచ్ పళ్ళు లాగా వచ్చేసింది. కలర్స్ అయితే ఉన్నాయి, చాలా బాగుంది. క్లాత్ అయితే కంఫర్ట్ గా ఉంది. కొంచెం లిటిల్ బిట్ అయితే వెయిట్ అయితే ఉంది, బట్ కట్టుకున్నాక వెయిట్ అయితే అనిపించలేదు. బట్ చూడడానికి మాత్రం కొంచెం నార్మల్ గా హోల్డింగ్స్ మీద పట్టుకుంటే మాత్రం లిటిల్ బిట్ వెయిటే ఉంది. అంటే పట్టు శారీస్ ఉన్నంత వెయిట్ అయితే కాదు, నార్మల్ వెయిటే ఉంది. బట్ లుక్ అయితే ఇది కొంచెం మనకి లుక్ కావాలన్నప్పుడు తప్పదు కదా ఫ్రెండ్స్. టోటల్ గా అయితే లుక్ అయితే ఇది. శారీ డీటెయిల్స్ అయితే ఇది. దీంట్లో ఉన్న కాంబినేషన్స్ తగిన విధంగా, ఈ డిజైన్ లో ఉన్న కలర్స్ కి తగిన విధంగా నా శారీలో అయితే ఇది వచ్చేసి పట్టు బిట్టే తీసుకున్నాను. శారీలో బ్లౌజ్ అయితే యూజ్ చేయలేదు. ఆ బిట్ తీసుకొని వర్క్ చేసుకొని దానికి మగ్గం వర్క్ చేయించి స్టిచ్చింగ్ అయితే చేయించాను. ఇప్పుడైతే మీకు స్టిచ్డ్ బ్లౌజ్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, స్టిచ్చింగ్ అయిన లుక్ అయితే నాకు ఈ బూటీస్ వేసే టైం లేక కొంచెం బూటీస్ కూడా మగ్గంలో అయితే వేట్ చేశాను. అంటే ఇక్కడ మనకి ఏ షేప్ వచ్చిందో అదే షేప్ లో మగ్గం డిజైన్ చేసేసారు. ఇది వచ్చేసి ఇంకో డిజైన్ లో ఉన్న డిజైన్ చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇది చూసారు కదా, ఈ బ్రాడ్నెస్ అనేది చాలా ఎక్కువగా ఉంది వాళ్ళు ఇచ్చిన డిజైన్ లో. అది మనకు అంత ఎక్కువ ఉంటే మనం అంటే డీప్ నెక్ ప్రిఫర్ చేసే వాళ్ళు వేయలేరు కాబట్టి ఈ విధంగా అయితే చేశాను. మీకు ఆల్రెడీ స్టిచ్చింగ్ మగ్గం అయినాక కూడా చూపించాను కదా. ఇప్పుడు స్టిచ్చింగ్ అయినాక లుక్ అయితే ఇట్లా వచ్చేస్తుంది. నెక్ మొత్తం ఇట్లా కట్ వర్క్ రావడం వల్ల డిఫరెంట్ గా అయితే ఉంది. హ్యాండ్ అనేది చూపించాను కదా, ఇక్కడ బీడ్స్ కూడా మూవ్లు ఇచ్చేసాను కొంచెం డిఫరెంట్ గా. హ్యాండ్ వేసుకున్నాక కూడా అసలు చాలా హెవీగా అయితే ఉంది, చాలా నీట్ గా అయితే వచ్చేసింది. డిజైన్ మాత్రం ప్యారెట్స్ అనేది కూడా ఇక్కడ హ్యాండ్ లో డిజైన్ కూడా కొంచెం ఇప్పుడు ఇక్కడ ఎట్లా క్రాస్ గా రొటేట్ చేశాను డిజైన్ ని, అదే విధంగా హ్యాండ్స్ లో కూడా రొటేట్ చేసుకున్నాము. అంటే స్ట్రైట్ గా వేస్తే కొంచెం అనుకున్న హ్యాండ్ కన్నా లెంత్ అనేది చాలా ఎక్కువైపోతుంది. టోటల్ గా ఈ శారీ మీద బ్లౌజ్ లుక్ అయితే ఇది. వేసుకున్నాక ఫోటో కూడా మీకైతే యాడ్ చేస్తాను, మీకు అర్థమవుతుంది. ఈ శారీలో కలర్స్ కూడా ఉన్నాయి. కుదిరితే ఈ వీడియోలో మీకు ఆ కలర్స్ కూడా యాడ్ చేయడానికి అంటే ఉంటే మాత్రం చూపిస్తాను. ఈ రోజు వచ్చేసి ఈ వీడియో ఇప్పటికే లాంగ్ అయిపోయింది మీకు, కాబట్టి ఈ వీడియో ఒకటే ఇస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఆన్లైన్ లో శారీస్ వచ్చాయి, వాటి డీటెయిల్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఈ రోజు వీడియో వచ్చేసి ఈ డిజైన్ కి సంబంధించింది. నెక్స్ట్ ఇంకో కొత్త డిజైన్ తో మళ్ళీ కలుద్దాం. అంతకన్నా ముందుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే వీడియో అనేది అప్లోడ్ అవ్వగానే నోటిఫికేషన్ వస్తుంది, మిస్ అవ్వకుండా చూడొచ్చు ఫ్రెండ్స్. ఇలాంటి వర్క్స్ మీరు చేయించుకోవాలన్నా కూడా కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ అనేది వీడియో ఎండింగ్ లో ఉంటుంది, కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకో కొత్త డిజైన్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్.